లేదు వీరబ్రహ్మ. సురేష్ గారు ఈస్ట్ ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకున్నారండి? రమేష్ గారు ఆగాలి సార్, మీరు ఆగాలి. సురేష్ గారు కంక్లూజన్ ఉండి సమయం లేదు. సార్ ఇక్కడ రమేష్ గారు మా అధినేత మీద ఒక ఎలిగేషన్ చేశారు, నేను దానికి సమాధానం చెప్పాలి, అలాగే కంక్లూడ్స్ చెప్పాలి. దయచేసి నాకు కొద్దిగా సమయం ఇవ్వండి ఏమనొద్దు. రమేష్ గారు మధ్యలో రావద్దు. పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, అటవీ శాఖగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న తర్వాత ఈ రోజు అటవీ ఎంత సంరక్షణ జరుగుతుందో మీరు ఒక్కసారి చూడండి. ఎక్కడ అక్రమ స్మగ్లింగ్ లేవు, ఎక్కడ చెట్లు నరకడాలు లేవు, సరికదా. ఈ రోజు కొన్ని వందల వేల ఎకరాల్లో మొక్కలు నాటించి అటవీ సంపదని పెంచుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అలాగే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఈ రోజు పంచాయతీ ప్రెసిడెంట్లు నేను సర్పంచ్ అని చెప్పేసి హుందాగా తలెత్తుకొని ఈ రోజు గ్రామాల్లో తిరుగుతున్నారంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. అలాగే ఎన్ఆర్జీఎస్ లో ఏదో జరిగిందని చెప్పి అంటున్నారు. ఎన్ఆర్జీఎస్ డబ్బులన్నీ కూడా ఇతర పథకాలకని ఇతర ఖర్చులకని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఆ డబ్బుని పక్కదోవ పట్టించడం వల్ల సోషల్ ఆడిట్ జరుగుతుంది. అలాంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకు కొన్ని పేమెంట్లు రావడం కానీ ఇవన్నీ డిలే అయ్యాయి. దానికి కారణం కూడా ఈ వైసీపీ వాళ్ళే చేసిన దుర్మార్గమైన అవినీతి కార్యక్రమాల వల్ల ఈ రోజు అది జరిగింది. ఇప్పుడు మొన్న కొన్ని వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు. ఈ 5 ఏళ్లలో, అంతకు ముందు 5 ఏళ్లలో ఎప్పుడైనా సీసీ రోడ్లు పంచాయతీలో పడ్డాయండి? ఈ రోజు సీసీ రోడ్లు పడ్డాయి. సీసీ రోడ్లు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. 45-50% డబ్బులు ఇవ్వడం జరిగింది. 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక 100 మీటర్ల రోడ్డు వేశారండి వీళ్ళు? పంచాయతీరాజ్ గురించి కానీ, అటవీ శాఖ గురించి కానీ, ఎన్విరాన్మెంట్ గురించి కానీ, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత వీళ్ళెవరికి కూడా లేదని నేను చెప్తున్నాను. రైట్, ఇంకొక అంశం ఇందాక శ్రీరామ్ గారు అన్నారు కదా, తమన్నా గారిని విచారిస్తే తేలిపోతుందని, మీరేమంటారు? హీరోయిన్ తమన్నాను కూడా విచారించాలని సార్ కంక్లూడ్ చేస్తున్నాను. ఎవరు వెంకటేష్ నాయుడు అనే ఒక వ్యక్తి సార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ నామినేషన్ వేసినటువంటి వ్యక్తి, ముఖ్య అనుచరుడు. వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వేరే దేశం వెళ్తాను, నా స్నేహితుడిని అరెస్ట్ చేస్తారని చెప్పి లబో దిబోమని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ వ్యక్తి ఈ దొంగ నాటకాలు తెలిసిన వాళ్ళు కాబట్టి పెద్దలతో ఫోటోలు దిగి వాళ్ళు ఉన్న లాబీయిస్ట్ వెంకటేష్ అనే వాళ్ళు చెప్పి లాబీయిస్ట్ అండి ఆయన. ఈ దొంగతనాలు చేసిన వాళ్ళందరూ ఇలాగే ఫోటోలు దిగుతుంటారు, ఎక్కడెక్కడ జనాల్లోకి వచ్చి కలుస్తారో వస్తారో ఏదో ఒకటి చేస్తుంటారు. అలాంటి వాడిని పట్టుకొని ఫోటోలు చూపించి పక్కోడి మీదకి నేరం తోసేయడం, అక్కడేమో ఆయన్ని చంపేసేమో చంద్రబాబు మీద తోసేయడము, ఇలాంటి పనులన్నీ కూడా అలవాటు సార్. అలాంటి ఏదైనా చట్టాలు ఉన్నాయి, చట్టాలు సరిగ్గా సమగ్ర విచారణ